యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. బ్రతికిస్తుందట. బాధల్లో మనకి ఏమిస్తుందట? నెమ్మదినిస్తుంది. బాధలలో నెమ్మదినిచ్చేది, మనల్ని బ్రతికించేది, మనల్ని జీవింపచేసేది, మనల్ని ఆశీర్వదించేది ఏంటంటే కేవలం ఇదిగో మన చేతుల్లో ఉన్న వాక్యము. వాక్యము వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈ వారంలో ఒక వస్తువు మేము కొనుక్కున్నాం. అది ఎలా ఆపరేట్ చేయాలో నాకు రావడం లేదు. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, మాన్యువల్ చూడు. మాన్యువల్ అంటే మాన్యువల్ బుక్ ఉంటుంది కదా, అందులో ఒక బుక్, అది చూడు, అది చదివితే అప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుస్తుంది అన్నారు. ఒక వస్తువును మనం కొన్నప్పుడు ఒక పుస్తకం ఉంటుంది, అందులో అది మనం ఎలా వాడుకోవాలో వివరంగా అందులో రాయబడి ఉంటుంది. అది చూసి చదివిన తర్వాత అది అప్పుడు ఎలా ఆపరేట్ చేయాలో తెలిసింది. ఆ వస్తువు వాడకంలోనికి వచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనము ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఇవన్నీ తెలియచేసే మాన్యువల్ బుక్ ఏంటో తెలుసా? మాన్యువల్ బుక్ ఏంటంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం, ఇప్పటివరకు పాట పాడుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించునన్న వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలా బ్రతకాలి, మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ సమస్యలో నుంచి ఎలా బయటికి రావాలి, అన్నీ ఈ మాన్యువల్ బుక్లో ఉంటాయండి మన జీవితాన్ని గురించి. కాబట్టి అనుదినం మనం ప్రేమతో చదవాలి. అనుదినం వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకుని మనం అలాగ నడుచుకుంటే మనం ధన్యులు, మనం ఆశీర్వదించబడతాం. సరే, మరి మన మాన్యువల్ బుక్లోనికి వెళ్ళిపోదాం. ఎజ్రా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం, పేజ్ నెంబర్ 396 పేజ్ నెంబర్. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఒకళ్ళు 10వ వచనం, మరొకళ్ళు స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు చదివి వినిపించండి. ఓకే, 10వ వచనం నేనే చదువుతున్నాను చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనును. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ దినం మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి, ఈ ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం అందట ఇతను ఏంటంటేనట ప్రవీణత గల శాస్త్రి. మొదటి పాయింట్ ఏంటి? ఈ ఎజ్రా గురించి పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం అందట ప్రవీణత గల శాస్త్రి. రెండవ పాయింట్ దగ్గరికి వద్దాం. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. మరలా ఈ ఎజ్రాకి ఇంకొక విషయం ఏంటంట, అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి ఎలా ఉందట? తోడుగా ఉన్నందునట. మూడవ విషయం దగ్గరికి వద్దాం. అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఈ ఎజ్రా కూడా మనలాంటి మనిషే, కానీ ధర్మశాస్త్రం అందట ప్రవీణత గల శాస్త్రి. ధర్మశాస్త్రం, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఏదో మామూలు పాఠాలు చదువుకున్నట్టుగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందింది వారతం ధ్యానించబడి ధన్యుడు, పిల్లల కంఠస్థ వాక్యాలు చెప్తారు చూడండి,
అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎజ్రాట ప్రవీణత గల శాస్త్రి. అబ్బా, ఈ బైబిల్ గ్రంథంలో ప్రవీణత సంపాదించాడు. వేటి ఎందో ప్రవీణత సంపాదించడం పెద్ద విషయం ఏం కాదు, చాలామంది సంపాదిస్తారు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది దీనిలో ప్రవీణత గల శాస్త్రట. రెండోది, అతనికి ఎవరు తోడుగా ఉన్నారట? దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉందట. మనకెవరు తోడు కావాలి? దేవుని తోడు, ఆయన హస్తం మనకి తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన హస్తం మనకి తోడుగా ఉంటే మసిబొగ్గుని మణిగా మార్చే దేవుడట, రాయిని రత్నంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుందో కదా ఈ మాట. మసిబొగ్గుని ఎలా మారుస్తాడట? మణిగా మారుస్తాడట, రాయిని రత్నంగా మారుస్తాడట. నిజమా? నిజమా అంటే ఎన్నెన్నో కార్యాలు మన జీవితాల్లో అనుభవించిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. ఎవరి హస్తం తోడుగా ఉంటే? దేవుడైన యెహోవా హస్తం తోడుగా ఉంటే. నెక్స్ట్ ఈ రెండు అయిన తర్వాత ఇతడు ఏ మనవి చేసినా రాజు దానికి టిక్ పెడుతున్నాడు, ఓకే చేసేస్తున్నాడు. ఇప్పటి కాలంలో అయితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ మనల్ని పరిపాలిస్తున్నారు. కానీ అప్పుడు రాజులు పరిపాలన చేసేవారు. కానీ ఈ ఎజ్రా ఏది అడిగినా, ఏది మనవి చేసుకున్నానట, రాజుగారు వెంటనే అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఎందుకు అంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందున. ఇప్పుడు విద్యార్థులు ఎగ్జామ్స్కి చాలా టెన్షన్, ఎగ్జామ్ ఫీవర్ అంటారు కొంతమందికి. ఎగ్జామ్ అనేసరికి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది పాపం, భయపడిపోతా, టెన్షన్ పడిపోతా, కొన్నిసార్లు చదివినయే మర్చిపోతూ ఉంటారు. ఎవరి హస్తం తోడుగా ఉంటే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ రాగలదో? దేవుని హస్తం తోడుగా ఉంటే తప్పకుండా మీకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఇచ్చేది ఆయనే. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వద్దాం. మీ వ్యాపారాలు, మీరు చేసుకునే వ్యాపారాలు ఆశీర్వదించబడాలి అంటే ఎవరి హస్తం మీకు తోడుగా ఉండాలి? దేవుని హస్తం తోడుగా ఉండాలి కదా. ఆయనప్పుడు మీరు చేసుకునే వ్యాపారాన్ని 30 60 100 చేయగలడు. అలా చేయగలిగిన దేవుడు అండి కాదా? తప్పకుండా చేయగలడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మందికి సరిపడా ఇంకా మిగిలినట్లుగా చేసిన దేవుడు మీ వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించలేడా? తప్పకుండా ఆశీర్వదించగలడు. కానీ ఒక షరతు, ఏం మీకు తోడుగా ఉండాలి? దేవుని హస్తం తోడుగా ఉండాలి. దేవుని హస్తం మీకు తోడుగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటి? బైబిల్ గ్రంథాన్ని బాగా ప్రేమించాలి, ధ్యానించాలి. ఈ ఎజ్రా అలాంటి ప్రవీణత గల శాస్త్రి కాబట్టి దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. నెక్స్ట్ అతడు చేసిన మనవిని కూడా రాజు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇకపోతే 10వ వచనంలో ఏం చూసాం? ఇదే వ్యక్తి ఈ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును. చూసారా? పరిశోధించి ఎలాగంట? మళ్ళీ పరిశోధించి విడిచిపెట్టేయడం కాదు, దాని చొప్పున నడుచుకొనడానికి. దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి తీర్మానించుకున్నాడు. నెక్స్ట్, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. ఈ మాట దగ్గర నేను ఆగిపోయానండి. ఏంటి అతను నేర్చుకున్నాడో? ఓకే, అతడు విధులను కట్టడలను అనుసరిస్తున్నాడు, చాలు కదా. ఇంకా మరలా ఏంటట? ఇశ్రాయేలీయులకంట ఈ విధులను నేర్పుటకు, కట్టడలను నేర్పుటకట ఏం చేసుకున్నాడట? దృఢ నిశ్చయము. అంటే అతనికి తెలిసినది అతనితో ఆగిపోవట్లేదు, ఇంకా ఎదటి వాళ్ళకి నేర్పించడానికి దృఢ నిశ్చయం అట. మామూలు నిశ్చయం అంటేనే చాలా పెద్ద మాట, అలాంటిది దృఢ నిశ్చయం చేసుకున్నాడట. నాకు తెలిసింది, నేను చేసేది, ఆ కట్టడలను అనుసరించి నడుచుకునేది నాతో ఆగిపోకూడదు, నేను ఎదట వాళ్ళకి కూడా నేర్పించి వాళ్ళను కూడా నా దారిలోనికి నడిపిస్తాను అన్నట దృఢ నిశ్చయం చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యవనస్తులందరూ, ఈనాడు ప్రతి స్త్రీ ఇలాంటి ఎజ్రా నిశ్చయం చేసుకున్నట్టుగా ఇలాంటి దృఢ నిశ్చయం చేసుకుంటే గ్రామాలన్నీ ఎప్పుడో క్రైస్తవ గ్రామాలు అయిపోతాయి. అవునంటారా కాదంటారా? నిజంగా చూడండి, మనకు తెలిసినది మనతో ఏమాత్రం ఆగిపోకూడదు. ఎజ్రా వలే నీవు నేను ఉండాలని ఈరోజు ఎజ్రాని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యమంటే మనం చాలాసార్లు దైవజనులు చెప్పగా విన్నాం,
సూసన్న వెస్లీ గురించి. సూసన్న వెస్లీ ఎవరంటే జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు తల్లి. ఈ సూసన్న వెస్లీకి పిల్లలు ఎంతమంది అంటేనంటండి 19 మంది అంట. ఆ తల్లి నిజంగా ఎలాగ కన్నదో 19 మంది. ఓకే, అదొక మెచ్చుకోదగిన విషయం. అంటే ఇంకా మరొక మెచ్చుకోదగిన విషయం ఏంటో చెప్పమంటారా? ఈ 19 మంది దగ్గరికినంట ప్రతిరోజు ఒక్కొక్కళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేసేదట. ఒక బిడ్డ దగ్గర మోకరించి, మరలా రెండో బిడ్డ, మరలా మూడో బిడ్డ, అలా 19 మంది దగ్గర మోకరించి లేచి మోకరించి లేచి మోకరించి ప్రార్థన చేసేదంటే ఎంత టైం పట్టుండేదో తల్లికి. అబ్బబ్బా, ఎంత ఓర్పు కలిగిన తల్లి అయి ఉంటుందో ఆలోచించండి. సూసన్న వెస్లీ ఒక్క బిడ్డని 2 బిడ్డలను పెంచడానికే ఈ రోజుల్లో తల్లులు మనం చాలా తలమునకలైపోతున్నాం. కానీ సూసన్న వెస్లీ 19 మంది కోసం చాలా ప్రయాసతో ప్రార్థనాపూర్వకంగా పెంచింది. అయితే వాళ్ళకి ఏయో ఎస్టేట్లు ఉండుంటాయండి పాస్టర్ గారు, అందుకే ఆవిడ చాలా హ్యాపీగా పెంచింది పిల్లల్ని అంటారా? చాలా కష్టపడి పెంచిందండి. ఆ చరిత్ర చదివినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి నిజంగా. 2 సార్లట ఆమె ఉన్న ఇల్లు కాలిపోయిందట. ఈ 19 మంది పిల్లల్ని పట్టుకుని ఎలా బయటికి పరుగులు పెట్టిందో 2 సార్లు కాలిపోయిందటండి. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే పరిస్థితి అట. అలాంటివి సమయాల్లో పెంచిన తల్లి ఎలా పెంచగలిగిందంటే భక్తులుగా పెంచగలిగింది. జాన్ వెస్లీ అంటే ఈనాటి క్రైస్తవ ప్రపంచానికి తెలియని వాళ్ళు ఎవరో లేరు. జాన్ వెస్లీ, సూసన్న వెస్లీ అంటే ఇంత మరి భక్తి పరురాలు కడుపున భక్తులు పుట్టారని నేను అనుకున్నాను. చార్లెస్ వెస్లీ అంట, ఆ యవనస్తుడు ఒకరోజు ట్రైన్లో ఒక చోటకి సువార్త నిమిత్తం వెళ్తున్నాడట. ట్రైన్లో కూర్చున్నాడో ప్రార్థన చేసుకుంటున్నాడో ప్రభువుని స్తుతిస్తున్నాడట. అలాగే ప్రభువుని స్తుతిస్తున్నాడో ఒక చోటకు వచ్చేసరికట, ఒక ప్రాంతం వచ్చేసరికి ఆ ట్రైన్లో ఆ కిటికీ తలుపు తీసి అలా సూటిగా చూసాడట ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టారట. హల్లెలూయా. ఆయన సువార్త చెప్పలేదు, భారంతో అలా కన్నీళ్లతో చూసాడట. నిజంగా ఎంత అద్భుతం అండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో అని మనం పాట పాడుకుంటుంటాం కదా. ఇలాంటి అద్భుతాల కోసం ప్రభువుని అడగండి. ఇలాంటి అద్భుతాల కోసం ప్రభువా నన్ను వాడుకోండి నైనా నీ పనిలో. ప్రభువా, నేను నీ మాటలు చెప్తుంటే ఎదటి వాళ్ళ కళ్ళంట నీళ్లు రావాలి, వాళ్ళ హృదయం రేపబడాలి, పశ్చాత్తాపంతో మోకాళ్ళ మీదకి రావాలి. అవి కోరుకోండి నిజంగా. ఈనాడు సూసన్న వెస్లీ మనందరికీ మాదిరికరంగా నిలబడింది. ప్రపంచానికి అవసరమైన భక్తులను అందించింది. సాధ్యమేనా అంటే మీకు ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తిని చూపించాను. బైబిల్ ప్రపంచంలో ఉన్న ఒక తల్లి కూడా ఉంది. ఆ తల్లి మనందరికీ తెలిసిన తల్లే. ఆ తల్లి పేరు హన్నా. ఏం పేరండి? హన్నా. తన బిడ్డని ఎవరి కొరకు పెంచింది? ఎవరి కొరకు పెంచిందండి? దేవుని కోసం పెంచింది. ఇలాంటి తల్లులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ప్రభువా తండ్రి, ఎంత మాదిరికరమైన జీవితాలు జీవించారో. హన్నా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఒక్క బిడ్డనిస్తే ఆ బిడ్డని నేను ఎత్తుకుని బ్రతుకు కాలమంతా జీవించేస్తాను ప్రభువా అనలేదు. ప్రభువా, ఆ బిడ్డని నీకే ఇచ్చేస్తాను, మళ్ళీ నేను ఉంచుకోను, నీకే ఇచ్చేస్తాను. ఎందుకంటే నీ పని కోసం కావాలి, నీ పని కోసం అవసరం అనుకుని హన్నా తన ఒక్కగానొక్క బిడ్డ, లేక పుట్టిన బిడ్డని దేవునికి తీసుకొచ్చి ఇచ్చేసింది. ఎవరా బిడ్డ? సమూయేలు. అబ్బా, సమూయేలు భాగ్యం ఎంత గొప్పది. సమూయేలు గ్రంథాలు చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో నిజంగా. సమూయేలు దేవుడు ఇశ్రాయేలీల్లో ఎంత బలంగా వాడుకున్నాడో చూడండి. తల్లి ఆశను దేవుడు తీర్చాడు. మనం మన బిడ్డల కొరకు ఆశపడవలసింది ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ నా బిడ్డలో నీకోసం వాడుకోండి ప్రభువా, నేను నీకు ఇస్తున్నాను ప్రభువా అని మనం యేసయ్య చేతుల్లో పెట్టాలి. మన చేతుల్లో ఉంటే వాళ్ళ మాట వినరు. కొంతమంది ఒక సహోదరి
నా దగ్గర చెప్పి బాధపడిన చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు, అమ్మ కడుపు పట్టుకుని ఏడుస్తున్నాను పాస్టరమ్మ గారు, ఎందుకు ప్రభా ఇలాంటి బిడ్డలను కన్నాను అని ఏడుస్తున్నానంటే చాలా దుఃఖం అనిపించింది నిజంగా. ఏ తల్లి అయినా తన బిడ్డలు బాగోవాలనే కోరుకుంటుంది. ఏ తల్లి అయినా నా బిడ్డ చాలా నీచ స్థితికి దిగజారిపోవాలని ఏ తల్లి కూడా కోరుకోదు. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లుల మాట వినడం లేదు అనేది కరెక్టే. కానీ మనం ఏం చేయాలి అంటే, ఇదిగో హన్నా ప్రభు పాదాలు పట్టుకున్నట్టు దేవుని పాదాలు పట్టుకోవడమే అవసరం. సూసన్న వెస్లీ పిల్లల దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్టు మనం కూడా మోకరించి ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం. పిల్లలు ఎలా ఉండాలని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నన్ను ఒక ఎజ్రాగా చెయ్యండి ప్రభువా. ఈ యవనస్తుడు పేరే పెట్టేశాడు దేవుడు ఈ గ్రంథం పేరు ఎజ్రా. కొంతమంది బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు వ్రాయబడతాయి కానీ ఏదో ఒక్క చోట కొంచెం అలా. ఇప్పుడు ఎబ్బేజ్ గురించి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక్కచోటే మనం చూసాం, మళ్ళీ ఎక్కడ కనిపించదు. కానీ ఈ ఎజ్రా గురించి ఈ గ్రంథం అంతట్లో వ్రాసి ఈ పేరు టైటిల్లే ఈ పేరు పెట్టేశాడు దేవుడు. దేవునికి ఎంత నచ్చాడో కదా ఈ ఎజ్రా. ప్రవీణత గల శాస్త్రి అని చెప్పగలిగాడు. యవనస్తుడా, నిన్ను గురించి దేవుడు అలా చెప్పగలుగుతున్నాడా? అమ్మా నాన్నల మాట కాదు కానీ అసలు ఎంతవరకు మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం? నిజంగా ఆయన చెయ్యి తోడుగా ఉందా? ఆయన చెయ్యి నీకు తోడుగా ఉన్నదా అనేది నీకు నువ్వు ఆలోచించుకోవాలి. అతడు మనవి చేసిన దాన్ని రాజు దయచేసను. మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, మీకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఆ ఇష్టాలు ఎవరు ఓకే చేయాలో తెలుసా? దేవుడు ఓకే చేయాలి. ఆయన హస్తం మీకు తోడుగా ఉంటే తప్పకుండా జరుగుతుందండి. మీరు అనుకున్నది ఏదైనా. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన హస్తం తోడుగా ఉండాలి. మరి ఆయన హస్తం తోడుగా లేకపోతే మీరు అనుకున్నది ఏదైనా కూడా జరగదు. నో. ఓకే, దేవుని హస్తం తోడుగా ఉంటే మీరు అనుకున్నవన్నీ అమ్మ నాన్నలో చేయలేకపోవచ్చు కానీ ఆయన చేసి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన యవన బిడ్డల చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని హస్తం మనకి తోడుగా ఉండాలంటే మనం ఎక్కడికి రావాలి? ఇదిగో దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. అమ్మ చేయకపోవచ్చు, నాన్న చేయకపోవచ్చు, కానీ దేవుడు చేయగలడు కదా. కాబట్టి దేవుణ్ణి విడిచి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలట. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆయన జీవితాలను మార్చగలిగిన దేవుడు, మారాని మధురంగా మార్చగలిగిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసంగా చేయగలిగిన దేవుడు. అవునా కాదా? అవునంటే అందరూ చప్పట్లు కొట్టండి. నీళ్లను ద్రాక్షారసంగా చేయగలడు. అవునండి, ఒక అద్భుతమే ఇది. నీటికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. కానీ ద్రాక్షారసానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. చూసారా? నిమిషం కూడా పట్టుండదు, దేవుడు దానిని మార్చేసాడు. నీళ్లను ద్రాక్షారసంగా. మనం ద్రాక్షారసం జ్యూస్ కొట్టడానికి కూడా చాలా టైం పడుతుంది, అవి నానబెట్టి శుభ్రం చేసి అవన్నీ చేయడానికి. కానీ దేవుడు నిమిషంలో చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే చూడాలి. మారా అనుభవం, చేదు అనుభవం. కొండలో ఉన్నది తిని ఎలీషాతోటి శిష్యులు ఏమన్నారంటే, అయ్యా చాలా చేదుగా ఉంది ఆహారం అంతా, ఎవరో ఏదో ఆకు చేదు కూర తెచ్చేసేసారు అంటే ఎలీషా కంగారు పడి పట్టుకెళ్ళి అది పారబోసేయండి అయితే అనలేదు. అద్భుతం జరిగింది అక్కడ. ఆ చేదైన దానిని రుచిగల ఆహార పదార్థంగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత జీవం గల దేవుడిని ఆరాధిస్తూ మనం ఎందుకు భయపడాలి చెప్పండి? చాలా సందర్భాల్లో మనుషులుగా మనం చాలా కృంగిపోతూ ఉంటాం, చాలా నిరాశకి గురవుతూ ఉంటాం. నిరాశ ఎవరి ఆయుధమో చెప్పమంటారా? సాతాను ఆయుధం అంట. సాతాన్ని దగ్గరికి కర్రతోనో కత్తితోనో రాడు. దేంతో వస్తాడో తెలుసా?
ఏ ఆయుధంతో వస్తాడో తెలుసా? నిరాశ. ఆ ఆయుధం పట్టుకుని జాయిగా నీ దగ్గరికి వచ్చి నీ మైండ్లో నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుంది అనుకుంటున్నావా? ఏమీ అవదు, నీ వల్ల ఏమి కాదు, అయిపోయింది, ఇంకా అయిపోయింది. లాస్ట్ని దేవుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం మొన్న వారం. లాస్ట్ని దేవుడు ఏం చేయగలడు? ఫస్ట్గా చేయగలడు. అప్పటి నుంచి ఆరంభిస్తాడు. యేసుప్రభు వారిని సమాధి చేసేసారు, ఇంకా అయిపోయింది ఆయన పని అనుకున్నారు. కానీ దేవుడు 3వ దినమని ఏం చేశారు? తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత శక్తిమంతుడిని మనం ఆరాధిస్తూ ఎందుకు భయపడాలి? వయసును బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, బాధలను బట్టి కానీ, నిందలను బట్టి కానీ ఎవ్వరూ కృంగిపోని అవసరం లేదు. కృంగిపోయే మాటలో నీ మనసులో వినబడుతున్నాయంటే అది సాతాను ఆయుధమేనమాట. అప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఎలాగండి మరి మేము ఇంటికాడ ఉంటే ఎలా గుర్తు చేసుకుంటామండి అంటారేమో. ఛానల్లోనికి వచ్చి చూడండి, ఒకసారి పెట్టుకోండి. దేవుని మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనకి బలాన్ని ఇస్తాయి. ఇక్కడ ప్రసంగించిన ఆ యవనస్తుడు చెప్పాడు కదా, భార్య పిల్లలు చనిపోయారని ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి చనిపోదాం అనుకుంటే దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడట. ఓయ్ నేనున్నాను. చూసారా? ఆయన అన్ని స్థలాల్లో అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఇంట బయట ఉన్న దేవునిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట పెట్టిన బొమ్మను కాదు మనం ఆరాధించడం. బొమ్మ అయితే ఒక చోటే ఉంటుంది, అవునా కాదా? దయచేసి మరొక రకంగా అర్థం చేసుకోకండి. జీవము గల దేవుడు, జీవమునిచ్చే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ ఎజ్రా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు, దేవునితోనే సాక్ష్యం పొందాడు. చాలండి నిజంగా. ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మినుకుమని ప్రకాశిస్తూ ఉంటారు. సంఘాల్లో కూడా దేవుని కొరకు ప్రకాశించే వాళ్ళు అక్కడక్కడ ఉంటానే ఉంటారు. అందులో నేనుండాలి, అందులో నీ ఉండాలనే ఈరోజు ఎజ్రాని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. ప్రభువా నన్ను ఒక ఎజ్రాగా మార్చండి, ప్రభువా నన్ను ఒక ఎజ్రాగా చేయండి అని ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.